is back. Yes. కథ చాలా పెద్దగా ఉంది విష్ణు. మాట్లాడండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? స్టార్టింగ్ నుంచి మీకు మాట్లాడాలనిపిస్తుందో అక్కడి నుంచి మాట్లాడాలి. స్టార్టింగ్ నుంచి విష్ణు. ప్లీజ్. నేను ఇప్పుడు నా అభిప్రాయం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్. నాకు స్టార్టింగ్ నుంచి ఏమనిపించింది, మీరు ముందు ఫిక్స్డ్గా ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. ఓకే. కొంతమందితో పాత ఫ్రెండ్షిప్స్ వల్ల, కొంతమంది అంటే ప్రేరణ గారు. ఓకే. సో స్టార్టింగ్ నుంచి మీరు బయాస్డ్గా ఆడడం జరిగింది. ఓకే. ఫస్ట్ వీక్ నుంచి. మీరు చెప్పండి. ఫస్ట్ వీక్ నుంచి ఓకే. నేను అనుకున్న ప్రకారంగా ఇప్పుడు వరకు మీరు ప్రేరణ గారికి కానీ నిఖిల్కి కానీ పృథ్వీకి ఎప్పుడు వరకు మీరు నామినేట్ చేయలేదు. ఓకే. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. నో, చేయలేదు. సో వాంటెడ్ కావాలి ఓకే. మీరు వేరే వాళ్ళకి టార్గెట్ చేస్తారు. వాళ్ళు పెద్ద తప్పులు చేసినప్పుడు కూడా యు ఆర్ ఓవర్ లుకింగ్ ఫర్ దాట్. లుక్, బయాస్డ్గా ఉండడం దాంట్లో అది ఇష్టం, దట్ మైట్ బి యువర్ చాయిస్. బట్ వెన్ యూ ప్లే బయాస్డ్ అండ్ యూ యాక్ట్ న్యూట్రల్, when you play biased and you act neutral, దాంట్లో ప్లే బయాస్డ్ న్యూట్రల్ గా ఎప్పుడు ఉన్నా ఎనీ ఎగ్జాంపుల్ మీరు ఒప్పుకున్నారు కదా, యూ హావ్ నాట్ నామినేటెడ్ పృథ్వీ, యూ హావ్ నాట్ నామినేటెడ్ ప్రేరణ, యూ హావ్ నాట్ నామినేటెడ్. నా రీజన్స్ నాకు ఉంది, కానీ మీకు అలా కనిపిస్తుంది బయాస్డ్ గా ఉన్నానని. 10 వీక్స్ అయింది కదా, 10 వీక్స్ అయింది. ఈ 12th వీక్ లో మీకు ఒక పాయింట్ కూడా దొరకట్లేదు వాళ్ళు అంటే వాళ్ళకి నామినేట్ చేయడానికి. సరే, సో అందుకు మీకు బయాస్డ్, అది దట్ ఈస్ బయాస్డ్. అండ్ మీరు చేసిన గొడవలు, వాళ్ళతో చేసిన గొడవలు కూడా నాకు ఫేక్ అనిపించింది. ఏ గొడవలు అంటే మనం ఎక్స్ గేమ్ ఉన్నప్పుడు ఒక గొడవ అయింది, తర్వాత నేను నిన్న మొన్న చూశాను మీకు నిఖిల్కి ప్రేరణకి చిన్న గొడవ అయింది ఆ వాటర్ గేమ్. ఆ వాటర్ గేమ్ అది మీకు ఫేక్ గా కనిపించిందా? అది ఉన్నప్పుడు ఇమీడియట్లీ 4-5 అవర్స్ లో సాల్వ్. తర్వాత నామినేషన్ లో మీరు ఆ పాయింట్ పెట్టలేదు, నామినేషన్ లో మీరు వేరే వాటికి టార్గెట్ చేశారు, ఆ పాయింట్ మీరు పెట్టలేదు నామినేషన్. సో యూ హ్యావ్ కమ్ హియర్ ఫిక్స్డ్ అండ్ బయాస్డ్. సో రాకముందే అలా వచ్చానని మీరు అనుకుంటున్నారు. yes, and after coming here also you might have changed the strategy. I do not act neutral అంటే because ఒక్కసారి నేను ఉన్నప్పుడు పృథ్వీ మెగా చీఫ్ కోసం పృథ్వీ ఇక్కడ ఆడినప్పుడు మీరు ప్రేరణ గారితో ఒక గొడవ చేశారు. ఎందుకు మీరు పృథ్వీకి ప్రాంప్టింగ్ ఇవ్వలేదు? మళ్ళీ 2 hours లో గొడవ ఇమీడియట్లీ సాల్వ్ అయింది. మీరు మళ్ళీ ఆ పాయింట్కి ఎప్పుడు నామినేషన్ లో పెట్టలేదు. సో అది ఫేకే కదా, అట్లాంటి గొడవలు ఉన్నప్పుడు ఫేకే కదా. మరి నామినేషన్ లో వచ్చినప్పుడు మీరు ఒక అవతల వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ చూసి అది చూసి మీరు నామినేషన్ లో పెట్టారు. సో అర్థమైంది. ఇది ఎస్ ఫర్ బీయింగ్ బయాస్డ్ యష్మి గారు, ఫర్ ప్లేయింగ్ గ్రూప్ గేమ్స్ సిన్స్ స్టార్ట్, అండ్ ఫర్ హ్యావింగ్ ఫేవరెటిజం, and for acting neutral when in fact you are not neutral. The 12th week again when అంటే act neutral ఎక్కడ అంటే ప్రతిసారి నేను బయాస్ గా ఆడట్లేదు అని చాలా సార్లు చెప్పారండి. మీరు చాలా సార్లు నేను ఈసారి మీకు నామినేట్ చేస్తా, ప్రేరణ నువ్వు ఇలా చేస్తే నేను ఈసారి మీకు నామినేట్ చేస్తా, కానీ ఎప్పుడు వరకు అది జరగలేదు. ఎందుకు యష్మి గారు? దాని క్లారిటీ ఇస్తా. సో మా మధ్యలో యూజువల్లీ ఏమవుతుందంటే, మాకు వేరే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మా మధ్య గొడవ అయితే మాకున్న ఆ కంఫర్ట్ జోన్ వల్ల, అంటే డే 1 నుంచి నేను ప్రేరణ అందరికీ తెలుసు ప్రాజెక్ట్ లో వర్క్ చేసాము. నిఖిల్ నేను ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేయలేదు, హౌస్ లో వచ్చిన తర్వాతనే నిఖిల్ నాకు పరిచయం. నేను బట్టిగా వచ్చా, డే 1 నుంచి నాకు క్లోజ్ అయిపోయాడు, తెలుసో తెలియకుండానో ఆయన క్లోజ్ అయిపోయాడు. ప్రాబ్లీ ఆ క్లోజ్నెస్ వల్లనే అందరికి కన్ఫ్యూజ్ అయింది బయట నుంచి పరిచయం అని. కానీ నిజంగా చెప్తున్నా, నిఖిల్ నాకు బయట నుంచి పరిచయం కాదు. మాకు ఉన్న కంఫర్ట్ జోన్ వల్ల మా మధ్య ఏదైనా ప్రాబ్లం అయితే నేను వెంటనే రియాక్ట్ అవ్వకపోతే నా ప్రకారం అది బయాస్. ఆబ్వియస్లీ ఉన్న
ఉన్న వాటికి కంపేర్ చేస్తే డే 1 నేను కనెక్ట్ అవుతా ప్రేరణతో. ఎందుకంటే నేను తనతో కలిసి వర్క్ చేశాను. అది ఆటోమేటిక్ గా ఏ మనిషికైనా అది వచ్చే ఒక నేచర్. సో బయట నుంచి నేను సో ప్రాబ్లీ మాకున్న ఆ కంఫర్ట్ జోన్ వల్ల గొడవ మీకు ప్రేరణ గారు అదే సో నాకు తప్పు అనిపిస్తే వెంటనే నేను రియాక్ట్ అవుతా. కొంతమందితో నాకు తప్పు అనిపించిన అంటే వేరే వాళ్ళు మీరు ఈ గ్రూప్ లో కొంతమంది పేరు తీసుకోలేదు, మీరు తప్పు అనిపించిన చాలా సారి నేను ఓకే మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదామని ఆగుతా. కానీ వీళ్ళతో చేసాను తప్పు చేసామని నేను మాట్లాడతా. అక్కడ బయాస్డ్ కాదు, అది ఎక్కడ బయాస్ కేటగిరీకి వస్తుంది. నాకు బయాస్డ్ అనిపిస్తే అది కూడా చెప్పకూడదు, సైలెంట్ ఉంటాయి. చెప్పి మళ్ళీ నామినేషన్స్ కి ఎందుకు తీసుకురావట్లేదు అని మీరు అంటున్నారు. నేను ఆ గొడవ చేసి అక్కడ ట్రిగర్ అయ్యి మాట్లాడి కూర్చొని అంతా సార్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బీట్ ఎనీబడి అలాంటి సిచ్యువేషన్ వేరే వాడు ఉన్న అలాంటి ఇన్సిడెంట్ ని నేను ఎప్పుడూ నామినేషన్స్ వరకు తీసుకురాలేదు. ప్రాబబ్లీ వీళ్ళు ఎక్కువ నన్ను అంటే మీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో. there are many situations ఒక్క ఇన్సిడెంట్స్ గురించి ఒక వ్యక్తితో వేరే వ్యక్తి ఈ గ్రూప్ ని పక్కన పెట్టండి, వేరే వ్యక్తితో నేను డిస్కస్ చేసిన పాయింట్ ని నేను యూజువలీ నామినేషన్స్ కి నేను తీసుకురాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేను తీసుకురాను. వాడు కన్నా ఎక్కువ నాకు ఈ పర్సన్ నాకు తప్పు అనిపిస్తున్నారంటే మాత్రమే నేను తీసుకొచ్చాను. అండ్ ఆల్సో మీరు ఈ సీజన్ చూస్తుంటే మాకు కరెక్ట్ గా నెమ్మదిగా ఆలోచించుకొని పాయింట్ చెప్పేలాగా నామినేషన్ జరగట్లేదు. ఏదో పరిగెట్టాలి, పట్టుకోవాలి, అలా చేయాలి. మేము ఎవరిని నామినేట్ చేయాలనుకుంటామో అసలు వాటిని చేయడానికి మాకు ఆప్షన్ రావట్లేదు. ఆ కిల్లర్ గర్ల్స్ టైంలో నిజంగా నామినేట్ చేయాలి అనుకున్న వ్యక్తిలో ప్రేరణ కూడా ఉంది. అది ఓపెన్ గా నేను ప్రీవియస్ గా చెప్పాను కాబట్టి ఆ పాయింట్ పట్టుకొని తేజ గారు నన్ను నామినేట్ చేశారు. అండ్ ప్రేరణతో పాటు నాకు ఇంకా ఎప్పుడు నామినేషన్ లో నేను 3 ఆప్షన్స్ పెట్టుకుంటా. బికాస్ ఇంత ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తుంది అన్నప్పుడు ఒకటి అటు ఇటు అయితే నేను ఒక ఆప్షన్ ని నేను పెట్టుకుంటా. ఆ రోజు కూడా నేను 2 ఆప్షన్స్ ని నేను పెట్టుకున్నా, వేరే 2 ఆప్షన్స్ ని. ప్రేరణ ఏదో ఆడుతుంది కదా మళ్ళీ ఎందుకులే మళ్ళీ చెయ్యొచ్చు అని నేను వదిలేసా. నేను ఎక్కడ కూడా బయాస్ గా నేను ఆడట్లేదు. నాకు తప్పు అనిపిస్తే నేను పాయింట్అవుట్ చేసి గొడవని పెట్టుకుంటున్నా, పెద్ద పెద్ద గొడవ. అది ఆ గొడవని నామినేషన్ కి తీసుకొచ్చి అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, నేను గొడవ చేస్తున్నాను వీళ్ళతో చూడండి చూడండి అనే ఇంటెన్షన్ అది కాదు. అండ్ మీరందరూ బయట నుంచి అలా అనుకొని వచ్చాను అని నేను ఎందుకలా అనుకొని వస్తే ఇప్పుడు నేను కూడా గేమ్ షో ఆడడానికి వచ్చాను నాకు తెలీదా? ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుంది అనే క్లారిటీ నాకు ఉంది. తెలుసు లేదు అంతే గారు, మీ స్టార్టింగ్ నుంచి అన్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి, మీ నాన్నగారు వచ్చిన తర్వాత మీకు ఏ అడ్వైస్ ఇచ్చారు? మా డాడీ 2 వీక్స్ నుంచి నువ్వు ఎఫర్ట్స్ కనిపించట్లేదు, ఎఫర్ట్స్ ఇండివిజువల్ గా ఆడమన్నారు. ఆడాలంటే మీరు గ్రూప్ గేమ్స్ ఆడినా ఆపండి. అది మా డాడీ స్పెసిఫిక్ గా నేమ్స్ తీయలేదు. ఇండివిజువల్ గేమ్ ఆడండి, దాంట్లో చాలా ఉంది యశ్వి గారు. ఇంకోటి, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మీరు చెప్పిన దాంట్లో ఆఫ్ కోర్స్ యు ఆర్ గివింగ్ యువర్ క్లారిఫికేషన్ వండర్ఫుల్, కానీ మీ యాక్షన్స్ లో అది కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే మీరందరూ చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా అస్సలు సైలెంట్ గా ఉండాలి. అలా ఉంటే తప్పైపోతుంది. నేను అందరితో ఎలా మాట్లాడుతున్నాను వాళ్ళతో అలా మాట్లాడుతున్నా. ప్రాబ్లీ డే 1 నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి. నామినేషన్ చేసినప్పుడు మీకు మణికంఠలో చాలా ప్రాబ్లమ్స్ కనిపించింది, మీకు నబీల్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపించింది, మీకు అప్పుడు గౌతమ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్, కానీ వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తే కూడా మీకు కనిపించింది. That is not correct. That is not correct. This is favoritism. This is group game. This is being biased from the start. ఇది కరెక్ట్ కాదు. అవతల వాళ్ళకి కాదు, వేరే కంటెస్టెంట్స్ కి ఫేర్ గా కాదు. వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నట్టున్నారు. వేరే వాళ్ళకి ప్రాబ్లం కాదు. This is not fair to them. This is not fair to the rest of the contestants. Because if you are playing like that, others కూడా అది కూడా చేసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు మీరు 2 వీక్స్ అంటున్నారు. 2 వీక్స్ నుంచి నేను నామినేట్ చేశాను, సరిగా నాకు ఎక్కడ ఛాన్స్ వచ్చింది, నేను చేసిన నామినేషన్స్ ఎక్కడ రాంగ్ అయ్యింది, వాళ్ళది ఎక్కువ మిస్టేక్ ఉన్నట్టు నాకు ఇప్పుడు నా నామినేషన్ అంటే నాకు కొన్ని క్యాలిక్యులేషన్ ఉంటుంది. నా పరంగా ఎవరు ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అని ఉంటుంది. నేను అదే అంటున్నా, వీళ్ళతో కూర్చొని నేను మాట్లాడేసరికి ప్రాబబ్లీ అది నాకు రాంగ్ అయిందేమో. మీ హౌస్ లో అలా సార్ట్ అవుట్ చేసుకోకుండా తప్పు చేసావు అంతే పక్కకు పో అని చెప్పి అది నామినేషన్స్ కి తీసుకురావచ్చు. అలా అది కూడా